నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 2025 అక్టోబర్ నెల మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 అక్టోబర్లో మకర రాశి వారికి ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ద మంత్, ముఖ్యంగా అక్టోబర్ 18 గురువు గారు కర్కాటక రాశిలో వచ్చినప్పటి నుండి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సప్తమ స్థానంలో కళత్ర స్థానంలో గురువు గారి సంచారం వలన వివాహం కాని వారికి, వివాహం కోసం ఇప్పటి నుండి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో వివాహం అయ్యే అవకాశాలు కావచ్చు, లేదంటే మంచి వివాహ సంబంధాలు రావడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారికి ఎప్పటి నుండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొంత ఇబ్బందులతోటి ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే అక్టోబర్ 17-18 తర్వాత నుండి చూసుకుంటే ఉద్యోగస్తులు కాస్త దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ టైంలో కాస్త విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వీళ్ళకి కాస్త యోగిస్తుందని చెప్పుకోవాలి. వీసా ప్రాసెస్ ఇలాంటి విషయాల్లో కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. అలానే వర్క్లో కాస్త లోడ్ అనేది పెరుగుతుంది. అంటే వర్క్ స్ట్రెస్ కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా చూసుకుంటే మాత్రం కాస్త ఇంక్రిమెంట్లు రావడమనో, లేదంటే ఏదైనా ప్రమోషన్స్ లాంటివనో, ఇట్లా ఏదో ఒక మంచి ఆపర్చునిటీని, ముఖ్యంగా మీ టాలెంట్ని నిరూపించుకునే ఆపర్చునిటీ అనేది ఈ టైంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. గత నెలలో కంటే ఈ నెలలో కాస్త బిజినెస్ అనేది ఎక్కువగా చేసే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మకర రాశి వారికి ఈ నెలలో కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఒకటి వృత్తి వ్యాపారాల రీత్యా కావచ్చు, లేదు అంటే కనుక ఏదో మన ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్ ఇట్లా ఏదైనా చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం ఇలాంటివి చేయకండి, ఎందుకంటే ఈ టైంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% మేర పాజిటివ్గానే ఉంది. ముఖ్యంగా గత 5-6 నెలలుగా మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో, అందులోనూ మరీ ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలతో కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తోటి కావచ్చు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడుతుంటే అక్టోబర్ 18 తర్వాత ఇలాంటి విషయాల్లో రిలీఫ్ పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలానే శత్రు జయం అనేది ఉంటుంది. కోర్టు కేసులు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అప్పులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువుగారి యొక్క రాశి మార్పు వలన మకర రాశి వారికి చాలా విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా బాగుంటుంది, కళాకారులకి బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఇంకా విద్యార్థులు వీళ్ళందరూ గురించి ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. రవి భగవానుడు మనకి అక్టోబర్ 17వ తేదీ వరకు కూడా కన్యా రాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి తులారాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అసలు రవి మన మకర రాశి వారికి ఏమవుతారు? 8వ స్థానానికి అధిపతి అవుతారు. 8వ స్థానం ఏం తెలియజేస్తుంది? 8 అంటే ఆయుష్ స్థానము, అలానే రహస్య విద్యలు, గుప్త విద్యలు వీటన్నిటిని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత జననాంగాల్ని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత వారసత్వ ఆస్తుల్ని తెలియజేస్తూ ఉంటుంది. షేర్డ్ ప్రాపర్టీస్ని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మన ఇన్లాస్ని వీటన్నిటిని 8వ స్థానం తెలియజేస్తుంది. అలానే ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ కూడా. సో 8వ స్థానానికి అధిపతి అయిన రవి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తారని చెప్పుకోవాలి. సో ఆరోగ్యం అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఈయన అక్టోబర్ 17వ తేదీ తర్వాత నుండి చూసుకుంటే తులారాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 10వ స్థానంలో రవి సంచారం చేసి దిగ్బలాన్ని పొందుతారు. అయితే ఇక్కడ తులారాశి అనేది రవికి నీచరాశి కూడా అవుతుంది. సో నీచరాశిలో 10వ స్థానంలో సంచారం చేయడం అనేది మకర రాశి వారికి ఒక విధంగా కాస్త కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని తీసుకొస్తుందని చెప్పుకోవాలి. 10 అంటే కర్మస్థానం, ఉద్యోగం, వ్యాపారం, పాపులారిటీ వీటన్నిటిని తెలియజేసే స్థానం. సో ఇక్కడ అక్టోబర్ 17 తర్వాత చూసుకుంటే ఒక విధంగా మకర రాశిలోని నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడము ఇట్లా పాజిటివ్గా కనిపిస్తుంది. అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే పర్మనెంట్ అవ్వడము వీటిని కూడా ఇండికేట్ చేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయ సహకారాలు పొందడం, అంటే ఏదైనా సబ్సిడీలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ పాలసీలకు సంబంధించి ఏదో ఒక విధంగా మనకి బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి.
అలానే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి ఇదంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది. సో ఇదంతా పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రవి నీచ పొందుతున్నారు కాబట్టి ఒక్కోసారి వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్ అనేది ఉంటుంది. ఎప్పుడు 8 గంటలు 9 గంటలు పనిచేసేవాళ్ళు ఈ టైంలో 11 గంటలు 12 గంటలు 14 గంటలు పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. అలానే యాజమాన్యంతో ఏమన్నా కాస్త మాట పట్టింపులు కావచ్చు. అంటే మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాము, ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాము, అయినా కానీ మమ్మల్ని రికగ్నైజ్ చేయట్లేదన్న ఆ ఫీలింగ్ కావచ్చు. ఇలాంటివి మకర రాశిలో వాళ్ళలో కొంత కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఒక విధంగా కాస్త సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి అసలు మనం ఏ ఊరైతే వద్దనుకున్నామో, ఏ ప్రాంతం అయితే వద్దనుకున్నామో అదే ప్రాంతానికి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా కొంత కనిపిస్తున్నాయి. సో పాజిటివ్ ఉంటుంది, దాంతోపాటు నెగిటివ్ కూడా ఉంటుంది. ఎంత పాజిటివ్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ సరిగ్గా లేకపోవడం, అంటే మనం సాటిస్ఫై అవ్వలేం. ప్రమోషన్ వచ్చింది కానీ అబ్బా ఇక్కడికి వచ్చామా, ఇక్కడ వర్క్ ఇంత ఉంటుంది, ఇట్లా కొంత అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. సో ఈ అక్టోబర్ సెకండ్ హాఫ్ నుంచి చూసుకుంటే నవంబర్ ఫస్ట్ 2 వీక్స్ వరకు కూడా అలాగే ఉంటుంది. నవంబర్ 14-15 తేదీల తర్వాత నుండి ఇది కాస్త తగ్గుతుందిలేండి. ఇంకా అప్పుడు మనకి ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు రవి భగవానుడు తులారాశిలో నీచ పొందుతూ సంచారం చేయబోతూ ఉంటారు కాబట్టి కొంత ఇబ్బంది. కాబట్టి మీరు కాస్త మాట పట్టింపులు ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని సందర్భాల్లో మన సహోద్యోగులతో ఏమైనా మాట పట్టింపులు రావడం, చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి. ఏం మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి, సరిపోతుంది. తర్వాత కుజగ్రహ సంచారం. కుజుడు మనకి అక్టోబర్ 7వ తేదీ వరకు కూడా తులారాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. తదుపరి 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈయన మేజర్గా 27 వరకు కూడా తులారాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి దశమంలో కుజుడు పర్వాలేదు. ఇక్కడ మరీ మనం పూర్తి స్థాయిలో అద్భుతమైన ఫలితాలని చెప్పుకోవడానికి లేదు. కానీ కాకపోతే ఏంటి అంటే వర్క్ సిన్సియర్గా చేయాలన్న తాపత్రయం మనలో ఉంటుంది. ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ పని ఇలాగే జరగాలి, ఈ టైంలోపు చేసేయాలన్న ఇంటెన్సిటీ అనేది మనలో ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక్కోసారి ఎలా అవుతుంది అంటే పక్కనోడు సరిగ్గా చేయకపోయినా, ఇప్పుడు మనం ఒక పని చెప్పాము, మనతో పాటు 2-3 కలిసి చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద చికాకు పడ్డము ఇట్లా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాస్త భేదాభిప్రాయాలు ఇలా ఉండే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. మీరు మాత్రం వర్క్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి పనిచేసే అవకాశాలని ఈ టైంలో ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఒక విధంగా ఈ టైం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ దశమంలో రవి అలానే దశమంలో కుజుల యొక్క సంచారం వలన ఏంటి అంటే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. పోరాడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈ పోరాటంలోనే మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే ఇంక ఇట్లాగే జరగాలి, నాకు నచ్చినట్టుగా జరగాలనే మెంటాలిటీ వల్ల కొన్ని ఇబ్బందుల్ని, కొన్ని ఆబ్స్టికల్స్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే దశమస్థానంలో కుజుడు సంచారం చేస్తూ ఆయన 4వ దృష్టితోటి మరలా మకర రాశిని వీక్షిస్తుంటారు. కాబట్టి ఇక్కడ కాస్త కోపం ఎక్కువగా ఉండే అవకాశాలు కావచ్చు, లేదంటే ఒక విధంగా టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో కాస్త ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకోండి. కుజుడు వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండడం, వాటిని రీచ్ అవ్వకపోతే కనుక విపరీతంగా బాధపడ్డము, ఆందోళన పడ్డము, ఇంకా ఏంటి ఇట్లా అంటే ఒక విధమైన నిరుత్సాహం ఇలాంటివి వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఇది కేవలం వృత్తి వ్యాపారాలకు మాత్రమే పరిమితం కాదు, అన్ని విషయాల్లోనూ ఫైనాన్షియల్గా చూసుకున్నా, హెల్త్ వైజ్ చూసుకున్నా, లేదంటే పర్సనల్ లైఫ్ సంబంధించి చూసినా, ఎటు చూసుకున్నా కూడా టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు. అలానే ప్రతిదీ మీకు నచ్చినట్టే జరగాలన్న మెంటాలిటీ అనేది ఉంచుకోవద్దు. ఈ రెండూ కూడా మిమ్మల్ని ఈ టైంలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇందాక చెప్పడం మర్చిపోయాను, రవి భగవానుడికి సంబంధించి కాస్త ఆయన నేర్చుపడుతున్నారు కాబట్టి అక్టోబర్ 17వ తేదీ తర్వాత నుండి ఆదిత్య హృదయ స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకోండి, కాస్త యోగిస్తుంది. తర్వాత శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు మనకి అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా సింహరాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అక్టోబర్ 9 తర్వాత నుండి ఆయన కన్యారాశిలో 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ శుక్రుడు అష్టమంలో సంచారం చేసినప్పటికంటే కూడా 9వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శుక్రుడి సంచారం అనేది చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మహిళల ద్వారా, అంటే మీ సిస్టర్స్ కావచ్చు, లేదంటే మీ రిలేటివ్స్లో ఎవరైనా, లేదా మీ వైఫ్ ద్వారా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మహిళల ద్వారా కాస్త ఏదైనా సపోర్ట్ లభించడము, వాళ్ళ ద్వారా ఏదైనా లాభాలు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు ఏదైనా జాబ్ రికమెండేషన్ ఇట్లాంటివి చేయవచ్చు. సో ఇట్లా అన్నమాట. అండ్ అలానే
ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు శ్రీకారకుడు. ఆయన 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది మకర రాశిలో ఉన్న మహిళలకి విశేషించి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. చాలా చాలా పాజిటివ్గా ఉంది. అక్టోబర్ 9 తర్వాత నుండి రాశిలో ఉన్న మహిళలకు కావచ్చు, లేదంటే గృహిణులకు కావచ్చు, చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. అలానే ఈ రాశిలో ఉన్న కళాకారులకు చాలా బాగుంటుంది. లలిత కళలు వీటన్నిటికీ కూడా మళ్ళా శుక్రుడే కారకత్వం వహిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీ టాలెంట్ దగ్గర గుర్తింపుని తీసుకొస్తుంది. మంచి మంచి ఆపర్చునిటీస్ని తీసుకొచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అందులోనూ అసలు మనకి ఈ శుక్రుడు ఏమవుతారు, మకర రాశి వారికి ఆయన 5, 10 స్థానాలకు అధిపతి అవుతారు. 5, 10 స్థానాల అధిపతి 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పంచమాధిపతి భాగ్యంలో సంచారం చేయడం అనేది సంతాన యోగాన్ని ఇస్తుంది. సంతానం ద్వారా సుఖ సంతోషాలని వచ్చేలా చేస్తుంది. అలానే దశమాధిపతి అవుతూ 9లో సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి ఏంటంటే విదేశీ ఆపర్చునిటీస్ని ఇస్తుంది. అంటే ఎప్పటి నుంచో ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, మన సరదాలకు సంబంధించి కావచ్చు, కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఏం ఖర్చు పెడుతున్నాం, ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం అనేది కాస్త ఆచి తూచి ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 9వ స్థానంలో శుక్రుడి సంచారం వలన ఈ టెక్స్టైల్స్ సంబంధించి కావచ్చు, లేదంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదు అంటే ఈ టైలర్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా విశేషించి యోగిస్తుంది. అంటే బిజినెస్లో ఎక్స్పాన్షన్ ఉండొచ్చు, మీ టాలెంట్ దగ్గర గుర్తింపు రావచ్చు, అలానే కాస్త సర్కిల్ పెరగడము, మీకు మంచి పేరు రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయి. సో శుక్రుడు అక్టోబర్ 10 నుండి కూడా మీకు చాలా పాజిటివ్గా ఉన్నారని చెప్పుకోవాలి. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు ఇక్కడ మనకి అక్టోబర్ 1, 2 తేదీల్లో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అక్కడి నుండి అక్టోబర్ 24వ తేదీ వరకు తులారాశిలో 10వ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. అక్టోబర్ 24 నుండి వృశ్చిక రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 3 స్థానాల్లో కూడా బుధుడు యోగిస్తాడు, 9, 10, 11 స్థానాల్లో. కాబట్టి బుధుడి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా మకర రాశి వారికి యోగదాయకంగా ఉంది, శుభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. బుధుడు అసలు మన మకర రాశి వారికి ఏమవుతారు, ఆయన 6, 9 స్థానాలకు అధిపతి. 6, 9 స్థానాల అధిపతి 9, 10, 11 స్థానాల్లో సంచారం చేయడం అనేది చాలా పాజిటివ్గానే ఉంటుంది. మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త వీసా ప్రాసెస్ ఇలాంటి వాటిలో కొంత పాజిటివ్ ఫలితాలు ఉండొచ్చు. అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకో, లేదంటే అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకో, లేదా సరదాగా ఊరినే ఏదైనా దేశం తిరిగొద్దామనుకునే వాళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత కామర్స్ విద్యార్థులకు చాలా బాగుంటుంది, అకౌంటెంట్స్కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే బుధుడు తెలివితేటలు వీటన్నిటికీ కారకత్వం వహిస్తారు. కాబట్టి మకర రాశి వారికి ఈ టైంలో కాస్త ఆ తెలివితేటలు అంటే వ్యవహారిక ఇది ఉంటుంది. అంటే ఏ పని ఎలా చేయాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అన్న వ్యవహార శైలి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో మకర రాశి వారికి బుధుడు చాలా పాజిటివ్గా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఆయన 6వ స్థానానికి అధిపతి అవుతూ 9, 10, 11 స్థానాల్లో సంచారం. కాబట్టి 6 అంటే శత్రు రుణ రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానాధిపతికి ఎప్పుడైతే 10, 11 లాంటి స్థానాలతో కనెక్షన్ వచ్చిందో నిరుద్యోగులకు చాలా బాగుంటుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి, నచ్చిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే శత్రువుల మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కోర్టు కేసులు ఇలాంటి వాటిలో మీకు పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత చూసుకుంటే దశమంలో బుధుడి యొక్క సంచారం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి చాలా ఒక విధంగా పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. సో ఈ నెలంతా కూడా బుధుడు మకర రాశి వారికి పాజిటివ్గా ఉన్నారు. తర్వాత గురుగ్రహ సంచారం. గురువు గారు అక్టోబర్ 18వ తేదీ వరకు కూడా మిథున రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈయన అక్టోబర్ 18 నుండి 7వ స్థానమైన కర్కాటక రాశిలో తన మిత్రక్షేత్రంలోనూ తన ఉత్సవ రాశిలోనూ సంచారం చేస్తుంటారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మకర రాశి వారికి ప్రత్యేకమైన వీడియో చేశాను. ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మకర రాశి వారికి మొదటి 2 వారాలు అంటే అక్టోబర్ 18తో పోలిస్తే అక్టోబర్ 18 నుండి గురువు గారి యొక్క సంచారం అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా 7వ స్థానంలో గురువుగారి సంచారం వలన వివాహం కాని వారికి వివాహం అవడము, అలానే వివాహం అయ్యి కాస్త పడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు ఉంటాయి. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 11వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మొన్నటి వరకు మకర రాశి వాళ్ళకి ఏంటి అంటే ఏ విషయమైనా సరే ఏదో వెళ్తుంది అంతే, లైఫ్ అంతే. లైఫ్లో పెద్దగా ఎదుగుదల లేకపోవడము, లైఫ్ తమకు నచ్చినట్టుగా
వాళ్ళు జీవించలేకపోతాం అనే ఫీలింగ్ కావచ్చు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇటువంటి వారికి ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అటు లాభ స్థానాన్ని అలానే 1వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ నుండి మాత్రం కాస్త సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది వృత్తి వ్యాపారాలకు సంబంధించి, పర్సనల్ లైఫ్ సంబంధించి, ఇలా ఏ విషయం పరంగా చూసుకున్నా ఏదో ఒక తెలియని పాజిటివిటీ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. మీరు కనుక దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు, గురు స్తోత్రాలు పారాయణ చేసుకుంటే ఇంకా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ అన్ని విధాలా కూడా యోగిస్తుందండి. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. పర్సనల్ లైఫ్లో కూడా చాలా విషయాల్లో మొన్నటి వరకు మనం చాలా లో ఫీల్ అవుతున్న ఇలాంటి విషయాల్లో కూడా ఈ టైంలో మంచి మంచి రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. తర్వాత శనిగ్రహ సంచారం. శని భగవానుడు ప్రస్తుతానికి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. 3వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సంచారంలో జరుగుతున్న ఒకే ఒక్క మార్పు ఏంటంటే గురువు గారు అక్టోబర్ 18 నుండి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన 9వ దృష్టితోటి మనకి మీనరాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో శని భగవానుడికి సంబంధించి ఆస్పెక్ట్ అనేది వచ్చింది కాబట్టి కొంత పాజిటివ్ ఫలితాలని తీస్తుంది. ఏముంటుంది అంటే మొన్నటి వరకు లేదా అక్టోబర్ 18 వరకు చూసుకుంటే ప్రాపర్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అంటే ఏదో జరుగుతుంది, లైఫ్ అలా వెళ్ళిపోతుంది, అసలు మన మీద మనకి నమ్మకం ఉండదు, ఏదైనా పని చేద్దామన్నా మనం చేయగలమా లేదన్న డైలామా అనేది ఎక్కువగా ఉంటుంది. ధైర్యం సరిపోదు, డేర్ చేసి ఏది చేయలేకపోతుంటాము. ప్రతిదానికి ఇక్కడ కాస్త ఆందోళన, టెన్షన్ పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మన మీద మనకి నమ్మకం ఉండదు, అసలు ఈ పని చేయగలమా లేదా, మన వల్ల అవుతుందా లేదా, ఈ టైంలో ఇప్పుడు చేస్తే కరెక్ట్ కాదేమో, అసలు ఏ డెసిషన్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతాం, ప్రతిదీ డైలామాలో ఉంటూ ఉంటుంది. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా అక్టోబర్ 18 నుండి సార్ట్ అవుట్ అవుతాయి. మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మన మీద మనకు ఒక క్లారిటీ రావడము, అలానే మన మీద మనకు ఒక నమ్మకం క్రియేట్ అవ్వడము, ఇలా ధర్మబద్ధంగా చేయాలన్న థాట్లు రావడం, ఇదంతా కూడా పాజిటివ్గానే ఉంది. అండ్ అలానే ఇక్కడ గురువు గారు ఎప్పుడైతే శని భగవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇది ఒక విధంగా విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 3వ స్థానంలో ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ పెరిగినాయో పరీక్షల్లో మంచిగా రాణించగలుగుతారు, మంచిగా చదువుకోగలుగుతారు. సో ఇదంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. అలానే ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఏదో దేవాలయాలకి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటారు, ఇంటి దగ్గర ఉన్న దాన్ని కూడా బతికిచ్చేస్తుంటారు. సో అటువంటి బద్ధకం అనేది తొలగిపోతుంది. కాస్త దేవాలయాలకు వెళ్తూ ఉండడము ఇట్లాంటివి చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఒక విధంగా పర్వాలేదు, శని భగవానుని గురువు గారు రెస్పెక్ట్ చేయడం అనేది ఒక విధంగా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకోండి, ఇంకా బాగా కలిసి వస్తుంది. తర్వాత 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం. 2వ స్థానంలో రాహు మనం ఆల్రెడీ గత 5-6 నెలలుగా చెప్పుకుంటున్నాము, ఇక్కడ పెద్దగా మారేది ఏం లేదు, పర్వాలేదు. కాకపోతే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే అక్టోబర్ 18న గురువు గారు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారో ఆయన దృష్టి రాహు మీద నుండి శని మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ రాహు యొక్క బలం అనేది కొంచెం పెరగడం ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో 2 అనేది వాక్కు స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి. కాబట్టి మకర రాశి వారు ఈ నెలంతా కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడుతాం అనేది ఆచితూచి మాట్లాడడం అలవాటు చేసుకోండి. అలానే ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ 18 తర్వాత కాస్త గ్రీడీనెస్ పెరగడము, అనవసరంగా డబ్బులు కొంత పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూసుకుంటే ఒక విధంగా 2వ స్థానంలో రాహు సంచారం చేసినప్పుడు ఎంఎన్సీ కంపెనీలోనో అబ్రాడ్లోనో ఇలాంటి వాటిలో ఛాన్సెస్ ఇస్తుంటారు. లేదు అంటే మనం ఇంటి దగ్గర ఉంటాం, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము, కాకపోతే విదేశీ కంపెనీలు చేస్తూ ఉంటాం. ఇట్లా విదేశాలకు సంబంధించి ఇలాంటి వాటిల్లో రాహు 2వ స్థానంలో పాజిటివ్ ఫలితాన్ని ఇస్తారు. అయితే ఈ పాజిటివ్తో పాటుగా ఆయన వల్ల ఏంటంటే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఏ విధంగా ఖర్చు పెడతామంటే అసలు వాడికన్నా మనం ఏం తక్కువ కాదన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇలా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలానే కుటుంబానికి సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మన మీద పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనీ మేనేజ్మెంట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తర్వాత కేతు గ్రహ సంచారం. కేతు అష్టమంలో సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది కాస్త గుప్త విద్యలు, జ్యోతిష శాస్త్రము ఇలాంటి వాటి మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అలానే డిటాచ్మెంట్ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే అందరితోనూ పెద్దగా కలవలేకపోవడము, లేదంటే మనకంటూ ప్రత్యేకంగా అంటే ఎంతసేపు ఈ ఆధ్యాత్మికానికి సంబంధించో స్పిరిచువల్కి సంబంధించో అసలు మన పని ఏదో మనం చేసుకుంటామండి. అంతవరకు సింపుల్గా చెప్పాలంటే నలుగురిలో కలవడానికి పెద్దగా ఇష్టపడము. అంతకుమించి అష్టమ స్థానంలో కేతువు నుంచి మనం నెగిటివ్గా ఏమీ చేయడానికి ఏం లేదు. మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటూ ఉంటే కాస్త గణపతి స్తోత్రాలు ఇవి పారాయణ చేసుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది.
సో ఇక విద్యార్థులకు చూసుకుంటే ఈ నెలంతా కూడా చాలా వరకు ఫేవరబుల్గానే ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 18 తర్వాత నుండి విద్యార్థులకి ఇంకొంచెం పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ నెల అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది. మొత్తం నెలంతా కూడా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మాత్రం ఈ నెలంతా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 10వ తేదీ తర్వాత నుండి మాత్రం చాలా మేర పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అటు మహిళల్లో కావచ్చు, పురుషుల్లో కావచ్చు, ఏదైనా సరే హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి ఏమన్నా కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి వాటి నుండి కూడా చాలా వరకు విముక్తి పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడమో లేదంటే మద్యం సేవించి డ్రైవ్ చేయడమో ఇలాంటి విషయాల్లోనే కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు అయితే ఉంటాయి. సో అది వరకు ఓకే. తర్వాత చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు కావచ్చు, లేదు అంటే కనుక వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా వరకు పాజిటివ్ ఫలితాలను అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అక్టోబర్ 10వ తేదీ తర్వాత నుండి బాగుంటుంది. ముఖ్యంగా సర్జన్స్కి అయితే ఇంకా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. తర్వాత లాయర్లకు బాగుంది. ముఖ్యంగా ఈ టైం అనేది ఏంటంటే క్రిమినల్ లాయర్స్కి బాగుంటుంది. నేను 6వ స్థానం మీద గ్రహాల ఇంపాక్ట్ ఇది కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి క్రిమినల్ లాయర్లకి చాలా వరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే సొంతంగా ఒక ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళు, సొంతంగా ఏదైనా స్థలాలు తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అక్టోబర్ 15వ తేదీ తర్వాత నుండి ప్రయత్నం చేయండి. చాలా వరకు వర్కౌట్ అవుతుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం పాజిటివ్గానే ఉంది. సేమ్ అక్టోబర్ 15 తర్వాత నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే వర్క్ లోడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త మెడిటేషన్స్ ఇలాంటివి అలవాటు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రాష్ట్రంలో వృద్ధులు కొంత జాగ్రత్తగా ఉండండి. హెల్త్ వైజ్ టైం టు టైం మీల్స్ తీసుకోవడం, ప్రాపర్ టైంకి ఏదైనా మెడిసిన్ వేసుకోవాలితే మెడిసిన్ వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి. మిగిలిన విషయాల్లో బాగానే ఉంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే మిలిటరీ శాఖలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ టైంలో ఏదైనా ప్రమోషన్లో కావచ్చు, ఎక్కువగా ట్రాన్స్ఫర్లను కూడా చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుని ఇప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే ఈ టైంలో కాస్త ప్రయత్నాలు చేయండి. పోలీస్ శాఖ వారు కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. ఏదైనా నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళంటే మకర రాశి వాళ్ళు ఆగస్టు 10వ తేదీ తర్వాత నుండి ప్రయత్నం చేయండి. చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మంత్ ఎండింగ్ లోపు ఒక పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి.